తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాం. మనతో పాటు డిపిటిఓ వరప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ప్రకారం ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమల్లోకి వస్తుంది. దాని వివరాలు ఏంటో మనతో ఉన్న వరప్రసాద్ గారిని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన సిక్స్ పథకాల్లో ఇది ఒక పథకం. ఈ పథకం స్త్రీశక్తి అని కూడా నామకరణం చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ పథకానికి బస్సులు ఏ విధంగా మహిళలకు అందుబాటులో తీసుకుంటారు? అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎన్నికల హామీని పురస్కరించుకొని రేపు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టబోతుంది స్త్రీశక్తి పేరుతో. దానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మన దాదాపుగా 223 బస్సులు ఏవైతే ఉన్నాయో 4 డిపోల మీద వాటిని పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం చేసాం. ప్రస్తుతం మన జిల్లాలో మొత్తం 298 బస్సులు ఉన్నాయి. వాటిలో 223 బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు. ఈ బస్సులన్నీ కూడా ఈ బస్సుల ద్వారా మన 298 బస్సుల ద్వారా ప్రస్తుతం ప్రతిరోజు కూడా 82,000 మంది ప్రయాణికులు మన బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఈ 82,000 మంది ప్రయాణికుల్లో దాదాపుగా 40-45,000 మంది మహిళా ప్రయాణికులు ఉంటారు. ఒకసారి ఈ ఉచిత బస్సు ప్రయాణం కనుక అమలు చేస్తే మరో 15,000-20,000 మంది మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ఈ పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా అవసరమైన రూట్లలో బస్సు ట్రిప్పులు పెంచుకోవడం, అలాగే ఉన్న బస్సులను కండిషన్ మెరుగుదల చేసుకోవటం చాలా కాలంగా మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అలాగే బస్ స్టేషన్లో వచ్చే రద్దీ తట్టుకోవడం కోసం సదుపాయాలు, ముఖ్యంగా బెంచెస్, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ సంబంధించిన పనులు చాలా వేగంగా నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఆగస్టు 15 నాటికి అన్నీ కూడా పథకం అందుబాటులోకి వస్తాయి. సో మాకున్న తెలిసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15న సీఎం గారు విజయవాడ బస్ స్టేషన్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు, ఈ ప్రోగ్రాం లాంచ్ చేయబోతున్నారు. అదే రోజున మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. సో ఆగస్టు 15 తర్వాత ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాక మహిళలకు ఉచిత బస్సు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ బస్సులు ఏంటంటే ఈ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ప్రయాణించే సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇష్యూ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా రేషన్ కార్డు కానీ చూపించి బస్సులో 0 ఫేర్ టికెట్ ఇస్తారు. ఒక 0 వాల్యూ ఉన్న టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకుని వారి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. సో ఇది రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది ఈ పైన పేర్కొన్న 3 బస్సుల్లో. సో ఈ 3 బస్సుల్లో మహిళలు, బాలికలు, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి ఛాన్స్ ఉందంట. అవును. సో ఈ బస్సులతో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఆ గుర్తింపు కార్డు అనేది ఇంపార్టెంట్. ఈ మేము ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఇది అనుమతిస్తారు. ఈ బస్సుల్లో చాలా మటుకు బ్రేక్ డౌన్, పల్లె వెలుగు బస్సులు ముఖ్యంగా బ్రేక్ డౌన్ల కారణం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. దాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు? దాదాపుగా ఈ 45 రోజులుగా ఈ మహిళలకు ఉచిత బస్సు అనే స్కీమ్ తెలిసినప్పటి నుంచి కూడా బస్సుల మెయింటెనెన్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ఎందుకంటే ఈరోజు వస్తున్న ఆక్యుపెన్సీ కంటే రేపు నుంచి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుతున్న లోటు తట్టుకోవడం కోసం అదనపు మెయింటెనెన్స్, బస్సుల తాలూకు కండిషన్ మెరుగుదల చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాము. అలాగే మన జిల్లాలో ఉన్న దాదాపుగా 24 సూపర్ లగ్జరీ బస్సులు గతంలో రీప్లేస్ అయ్యి సూపర్ లగ్జరీ బస్సులుగానే పల్లె వెలుగు రూట్లో తిరుగుతూ ఉండేవి. అటువంటి బస్సులు ఐడెంటిఫై చేసుకుని ఆ బస్సులను ఆపి వాటి తాలూకు బాడీలు మార్పించి అన్ని పల్లె వెలుగు బాడీలు కట్టి స్ట్రెంగ్తన్ చేసాం. అలాగే మన బస్సుల్లో ఉన్న ఎక్స్ప్రెస్ సీట్లు కూడా తీసేసి పల్లె వెలుగు సీట్లు వేయటం, బస్సు కండిషన్ ముఖ్యంగా ఫుట్ బోర్డు, విండో షట్టర్ గ్లాసెస్, విండో గార్డ్ రైల్స్, ఇలా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం. మీరు చెప్పిన మెయింటెనెన్స్ విషయంలో ఒక స్పెషల్ స్టెప్స్ తీసుకుని మెరుగుదలగా కల్పించడం చేసాం. ఈ సోకాల్ మెయింటెనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ. అది ఇవాళ చేసి అయిపోవడం కాదు, ఇది కంటిన్యూస్గా దీని మీద దృష్టి పెట్టాల్సిందే పెరుగుతున్న లోటు తట్టుకోవడం కోసం.
అంటే ఇప్పుడు ఈ జరిగే లాస్ని అంటే ఇప్పుడు మహిళలు ఎక్కువగా రావడంతో వాళ్ళకి ఫ్రీ టికెట్ అది అనౌన్స్ చేస్తుంది, దాని ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ మీకు ఇస్తానంటుంది. కానీ ఈ లాస్ మళ్ళీ పెంచడం కోసం, అది ఈ లాస్ని కవర్ చేయడం కోసం గవర్నమెంట్ అని టికెట్ రేట్లు పెంచి ఏదైనా ఉందంటారు? టికెట్ రేట్ అనేది అది పూర్తిగా అసలు మన మా స్థాయిలో ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఆర్టీసీ మాత్రం డెఫినెట్గా ఆదాయం పెరుగుతుంది, ఎందుకంటే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. మేము కొట్టే ప్రతి టికెట్ సంబంధించిన వాల్యూ కూడా గవర్నమెంట్ రియంబర్స్ చేయబోతుంది. కాబట్టి ఆర్టీసీ నష్టం అనేది అయితే డెఫినెట్గా రాదు, లాభాలు కూడా అవకాశం ఉంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ బస్సులు అన్నీ కూడా ఈ మధ్యన కొనుగోలు చేయడం జరుగుతుందంటారు. మన పశ్చిమ గోదావరికి ఎన్ని బస్సులు అలాట్ అవుతున్నాయంట? ఈ మొదటి విడతలో పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ బస్సులు కవర్ కాలేదు, బహుశా రెండో విడతలు కవర్ అవుతుంది. ఫస్ట్ వచ్చినాయి కానీ మన పశ్చిమ గోదావరికి రాలేదు. మొదటి విడతలో పశ్చిమ గోదావరి జిల్లాకి ఇంకా ఎటువంటి కేటాయింపులు జరగలేదు. ఇప్పుడు బస్ స్టాండ్లు కూడా చాలా మటుకు అంటే మన జిల్లాలోనే చాలా కొన్ని ఆధునీకరణ పద్ధతులు లేకుండా కూడా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా మీరు రినోవేషన్కి చేస్తారు? మీరు గమనించే ఉంటారు, భీమవరం బస్ స్టేషను, పాలకొల్లు బస్ స్టేషను, తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ ఆల్రెడీ టాయిలెట్స్ రెనోవేషన్ మొదలుపెట్టాం. తణుకు, గణపవరం బస్ స్టేషన్ సంబంధించిన ప్రతిపాదనలు పంపించున్నాం. సో మా అంచనా ఏంటంటే పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ తాలూకు రెనోవేషన్ వరకు ఆగస్టు నెలాఖరికి లేదా సెప్టెంబర్ 1-2 వారాల్లో పూర్తయిపోతుంది. ఈ లోపల తణుకు సంబంధించి కూడా శాంక్షన్ వస్తే అది కూడా మొదలు పెడతాం. ఏదేమైనా సెప్టెంబర్ నెల నాటికి అన్ని బస్ స్టేషన్లు కూడా టాయిలెట్స్ మంచి కండిషన్లో పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే బస్ స్టేషన్ ఆధునీకరించడం కోసం రిపేర్స్, పెయింటింగ్స్ కూడా చేయించబోతున్నాం. సో డ్రింకింగ్ వాటర్ లేని బస్ స్టేషన్లో ఉదాహరణకు గుండి లాంటి బస్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ లేదు, దానికోసం కూడా ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు మేము రిప్రజెంటేట్ చేసాము. త్వరలో మాకు వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. సో మంచినీటి సదుపాయం ఎక్కడ మనకు ఏ ఇబ్బంది లేదు. బస్ స్టేషన్లో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇది ఫ్యాన్ సంబంధించిన ఇష్యూస్ లేవు. ఒక టాయిలెట్స్ అన్ని రెనోవేషన్ పూర్తి అయిపోతే ఒక మంచి టాయిలెట్స్ కూడా ఉన్న బస్ స్టేషన్ మనకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఈ పథకం అమలుతో విపరీతమైన క్రౌడ్ కూడా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ రద్దీ పెరుగుతున్న సందర్భంలోనే ఒకటి బస్ స్టేషన్లో కంట్రోల్ సంఖ్య పెంచుకుంటున్నాం, అలాగే సూపర్వైజర్ తాలూకు మానిటరింగ్ పెట్టుకుంటున్నాం. అలాగే మా ప్రతి ఒక్క కండక్టర్ డ్రైవర్ కూడా ఎడ్యుకేట్ చేసి లోడ్ ఎక్కుతున్న సందర్భంలో ప్రయాణికులతో మరింత స్నేహపూర్వకంగా మెలగమని మేము గేట్ మీటింగ్లు పెట్టి చెప్తున్నాం. అలాగే సూపర్వైజర్ మానిటరింగ్ ద్వారా బస్ స్టేషన్లు కూడా ఎంక్వైరీ సిస్టంలో కానీ సూపర్వైజర్ కొంచెం మానిటర్ చేసుకోమని చెప్తున్నాం. అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగా సదుపాయాలు, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యాలు కూడా పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కొత్త కాబట్టి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకుంటాం. తప్పనిసరిగా ప్రతి డిపో మేనేజర్ కూడా లోకల్ డిఎస్పీని కలుసుకుని బస్ స్టేషన్లో పోలీస్ అవుట్ పోస్టులను పెట్టమని లేదా పోలీసుల తాలూకు మానిటరింగ్ కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయమని చెప్పాం. తప్పనిసరిగా పోలీస్ ఆర్టీసీ జిల్లా అధికారి డిపిటిఓ వరప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద అందరికీ కూడా బస్సులు అందుబాటులో ఉండే విధంగా, అలాగే ఎటువంటి రిపేర్లు లేకుండా కూడా బ్రేక్ డౌన్ అయిన బస్సులను కూడా రిపేర్ అయ్యి చేస్తున్నామని, అలాగే ప్రతి బస్ స్టాండ్ను కూడా ఆధునికమైన పద్ధతిలో రినోవేషన్ కూడా చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూస్తున్నామని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకుంటున్నామని, అలాగే క్రౌడ్ని కంట్రోల్ చేసే విధంగా తమ శాశక్తుల ఫ్రెండ్లీ నేచర్తో కూడా మేము వ్యవహరిస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.